మనం అభిషేకం గురించైనా మాటలు పోయిన నెలలో మనం విన్నాం కదా! అభిషేకం దేని గురించంట? దేని కొరకు అభిషేకించాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? డ్యాడీ చెప్పాడు కదా! చాలా 2 నెలలుగా చెప్పాడు డ్యాడీ. అభిషేకం దేనికోసము? జ్ఞానం కోసము. దేవుడి జ్ఞానం వచ్చేలాగాన ఆత్మాభిషేకం మన మీద జరగాలి. ఓకే ఫస్ట్‌ది. రెండోది ఆటంకాలు ఏమన్నా ఉన్నా తొలగిపోవాలి. అది ఎలా దొరుకుతది? దేవుని మాట చేత, నీ మాట చేత గాని, నీ బలం చేత కానీ కాదు కానీ, దేవుని ఆత్మ నీ మీదకి ఎప్పుడైతే వస్తుందో, ప్రతి ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలన్నీ తొలగిపోతా ఉంటాయి. సో, ఈరోజు వచ్చే అంశం ఎందుకంటే, ఆత్మీయ అభిషేకం ఎందుకు? అభిషేకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మనకు తెలిసినంత వరకు మనకు తెలిసింది తైలాభిషేకం గురించి మాట్లాడుతున్నాం. దావీదుకి ఎలా అభిషేకం చేశాడు సమూయేలు? తైలంతో అభిషేకించాడు. దేవుడు శిష్యులను ఎలా అభిషేకించాడు? ఆత్మతో అభిషేకించాడు. సో, ఆ అభిషేక రకాల గురించి మాట్లాడుకుంటే రక్తాభిషేకం ఉంది, తైలాభిషేకం ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. ఇలా అభిషేకం అనేది విభిన్నాలుగా ఉన్న జరిగే ఇటర్నటీ పని ఏంటి అంటే ఒకటే. ఏం చేస్తదంటే శక్తినిస్తది. దేనికి శక్తినిస్తది? శిష్యులకైతే సువార్త చెప్పే శక్తినిస్తది. దావీదుకైతే రాజ్యాన్ని పరిపాలించే శక్తినిస్తది. సమూయేలుకైతే ఎవరినైతే అభిషేకిస్తున్నారో వాని రాజుగా చేయగల శక్తి, అధికారం ఇస్తది. అలాగా ఒక్కొక్క అభిషేకం ద్వారా ఒక్కొక్క పని జరుగుతూ ఉంది. అయితే అభిషేకం పొందిన ప్రతి ఒక్కరికి జరిగే కామన్ థింగ్ ఏంటంటే వారు క్రీస్తునందు ఉండబడటం కామన్ థింగ్ అనమాట. ఆ విషయం మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీతో కూడా ఏం అవ్వాలంట? క్రీస్తునందు గట్టిగా చదవండి. ఆ మాట ఏంటిది? క్రీస్తునందు. ఫస్ట్ ఈ లైన్ చూసుకోండి. క్రీస్తునందు నిలిచి ఉండాలి. ఎలా నిలిచి ఉండటం? చదవక్క. మమ్మల్ని స్థిరపరిచి ఎలా జరిగిందంట? క్రీస్తునందు నిలిచి ఉండటానికి మమ్మల్ని స్థిరపరిచారు. స్థిరపరిచిన తర్వాత జరగాల్సింది ఏంటిది? ఆయన కూడా దేవుడు చెల్లేటప్పుడు చెప్పిన మాట కూడా అదే. మీరు స్థిరంగా ఉండండి. ఎప్పటి వరకు? పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చే వరకు మీరు ఎలా ఉండాలి? మీరు అభిషేకం పొందుకుంటుంది ఎందుకయ్యా అంటే మీరు క్రీస్తునందు ఉండటానికి. అర్థమైందా? సో క్రీస్తునందు మనం నిలవాలన్నా, క్రీస్తునందు మనము తొలగిపోకుండా స్థిరంగా ఉండాలన్నా, క్రీస్తునందు ఉండడం ఎందుకు చెప్పండి? క్రీస్తునందు ఎందుకు ఉండాలి? నీకేమైనా పని కావాలి, నీకేమైనా పని జరగాలి, నీకు సన్నిహితుడికి చెప్తావా? లేకపోతే నీకు దూరంగా ఉన్న దూర బంధువుకు కాల్ చేసి చెప్తావా? దగ్గర ఉన్న వాళ్ళకే చెప్తా. నాకేమైనా పని కావాలనుకో, నాన్న చేసేదైతే నాన్నకి చెప్తా, మమ్మీ చేసేదైతే మమ్మీకి చెప్తా. అలాగే మీ ప్రతి పని జరగాలంటే మీరు ఎవరి దగ్గర ఉండాలి? దగ్గరలో క్రీస్తునందు ఉండాలి. సో క్రీస్తునందు ఉండటం అనే దానికి 2 మాటలు వస్తూ ఉన్నాయి. క్రీస్తునందు ఉండటం వల్ల మనకు 2 ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఏంటి అంటే మొట్టమొదటిగా క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష? కరెక్టేనా? నేనేం చెప్పడం అది మాటలో చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి నువ్వు అభిషేకం పొందుకున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు విధించిన శిక్షల మీద నువ్వు అధికారం పొందినట్లే. నీకు విధింపబడ్డ శిక్షల మీద నువ్వేం చేసావయ్యా అంటే జయం పొందినావు అన్నమాట. సో అదన్నమాట జరుగుతుంది. అభిషేకం ఎందుకు? అభిషేకం కావాలా? అభిషేకం అనేది ఉందా? అభిషేకం బైబిల్లో ఉందా? అభిషేకం చేయటం బైబిల్లో ఉందా? అభిషేకం అనేది మాట లేదు ఇప్పటివరకు అన్న ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే అభిషేకం పొందటం వల్లే, అభిషేకింపబడటం వల్లే మనం ఎలా ఎక్కడ ఉంటామయ్యా అంటే క్రీస్తునందు ఉంటాం. క్రీస్తునందు ఉండులాగా నీకు అభిషేకము. నువ్వు క్రీస్తునందు, నీకు అభిషేకం లేకపోతే నువ్వు క్రీస్తునందు ఉన్నవాడివా? కాదు. క్రీస్తుతో మనము యేసుతో పాలుభాగస్తులు అవ్వటానికి ఆయన రక్తం ద్వారా ఆయన పాలుభాగస్తులు అవుతాం. మరి అభిషేక్తుడు ఎప్పుడు అవుతాం? క్రీస్తునందు ఉండమంటే మనం రక్షింపబడతాము. క్రీస్తునందు ఉండటం అంటే మనం అభిషేకింపబడతాం. మనము స్పిరిచువల్గా గ్రోత్ అవ్వటం. క్రీస్తు అనే మాటకి డెఫినేషన్ ఏంటయ్యా అంటే అభిషేక్తుడు కదా. నువ్వు కూడా అభిషేక్తుడుగా ఉండాలంటే నీ మీద ఖచ్చితంగా ఏముండాలి? అభిషేకం అనేది ఉండాలి. ఏ అభిషేకము? ఆత్మీయ అభిషేకం. ఆత్మీయ అభిషేకం నీ మీద ఉంది అంటే అర్థమయ్యంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఫస్ట్ది క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. అలాగే క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయం ఉందంట. మనం మాట్లాడుకుందాం స్టార్టింగ్లో దావీదు మీద ఏముంది? దావీదు సమూయేలు ఏం చేశాడు? దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన యెష్షయి దగ్గరికి వెళ్ళి అడిగాడు. 6 కుమారుల వరకు అడిగాడు. దేవుడు ఏమని చెప్పాడు? నువ్వు పై రూపం లక్ష్యం పెడుతున్నావు కానీ నేను పై రూపం చూసేవాడిని కాదు.
పై మాటలు చూసేవాడిని కాదు, పై విషయాలు గ్రహించేవాడిని కాదు. నీ ఎత్తెంత, నీ పొడిగెంత, నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉన్నావు, ఎలా ఉన్నావు, ఇది కాదు నేను చూసేది. నేను చూసే హృదయం ఏంటి అంటే యథార్థత కలిగిన హృదయం. నేను అభిషేకించడానికి ఎవరి హృదయం చూస్తున్నానంటే నా అభిషేకాన్ని పాడు చేసుకోకుండా నిలుపగలిగిన వాడి మీద అభిషేకించాలనుకుంటున్నా. ఫస్ట్ అభిషేకించాడు ఎవరి మీద? సౌలును అభిషేకించాడు, రాజుగా ఉన్నాడు. నేను విసర్జించిన, ఇప్పుడు ఎలీషాదాబ్ కానీ, షమ్మా కానీ, ఏలియాబ్ కానీ ఎవరైనా అభిషేకం చేస్తే దేవుడు ఎలా ఉండేది, లాస్ట్కి ఎలా ఉండేది అంటే విసర్జింపబడే స్థితిలోనే ఉంటాం. కానీ దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు అంటే దావీదుని ఎంచుకున్నాడు. దేనికోసము? ఆయన యందు ఆయన ఉండటానికి, దావీదు యందు క్రీస్తు నిలిచి ఉండటానికి. ఆయన నిలిచి ఉండటం వల్లే అడుగు దూరంలో అయినా ప్రాణము తప్పింపబడుతుంది. అదే మనం మాట్లాడుకుంటున్నాం కదా, అభిషేకం పొందిన వాడి మీద ఏ శత్రువుకి కూడా జయం ఉండదు. ఎలా చెప్పగలవది? కీర్తనలు రాసిన కీర్తనలు 89వ అధ్యాయము 20వ వచనం. దావీదుకి ఏం జరిగిందంట? అభిషేక తైలం అనేది నాకు వినపడట్లా. దావీదుకి ఏం జరిగింది? అభిషేక తైలం జరిగింది. అవి అంటే దేని చేత అభిషేకం పడ్డాడు? సమయాలు వచ్చి తైలాభిషేకంతో అభిషేకం ఇచ్చాడు. ఆనాటి నుండి మనం మాట్లాడుకుంటాం కదా, ఆనాటి నుండి ఏమొచ్చిందంట? ఆయన మీదకి పరిశుద్ధాత్మ శక్తి బలంగా వచ్చింది. అది తర్వాత మ్యాటర్. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది అంటే అభిషేకం జరిగింది. ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ చెప్పు. అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన దగ్గర నుంచి ఏం జరుగుతుందో చదవక్క. ఏ శత్రువు, సో నీ మీద ఎవరు జయం పొందలేకుండా నేను చేయగలిగింది ఏంటయ్యా అంటే ఏంటిది? జయ జీవితంలో మనం రావాలి, జయ జీవితంలో నా కుమారులు వెళ్ళాలి, జయ జీవితంలో నేను ఉండాలి, నా కుమార్తెలు ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటయ్యా అంటే అభిషేకం. అది తైలం పోసినంత మాత్రం రాదు, కానీ హృదయపూర్వకంగా మీరేం చేయాలయ్యా అంటే ఆ తైలాభిషేకానికి తగిన జీవితం ఉండాలి. సమయాలు తైలమేగా తీసుకొచ్చింది. ఆ తైలము ఎలియాబ్ మీద పోతే ఏంటి, అభినాదాబ్ మీద పోతే ఏంటి, షమ్మా మీద పోతే ఏంటి? కాదు, జరగాల్సింది అది కాదు, అది లెక్క కాదు. ఎవరి మీద పడాలి? దావీదు మీదే పడాలి, దావీదు మీదే జరగాలి. ఎందుకంటే దావీదు మీదకున్న అభిషేకం విలువ దావీదుకి తెలుసు. ఎలా తెలిసిన దావీదుకి విలువ ఎలా తెలిసాయంటే ఆయన అడుగుతున్నాడు, నీ పరిశుద్ధాత్మ ఆనందాన్ని, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి విలువ తెలిసిన వాళ్ళే చేయగలరు. దావీదుకి నిజంగానే పరిశుద్ధాత్మ విలువ తెలుసా అంటే తెలుసు. ఎందుకంటే అది కోల్పోకూడదని ఆశించాడు, అది నా నుంచి దూరం కాకూడదని అనుకున్నాడు. ఆయన ఆ రక్షణలో ఆనందం ఉందని గ్రహించాడు. అంతేనా కాదంటారా? సో దావీదు విషయంలో ఏం జరుగుతున్నాయి అంటే ఆయన అభిషేకం యొక్క విలువ తెలుసు కాబట్టి ఆయన క్రీస్తుతో ఉన్నాడు. అందుకని సౌలు కుటుంబం అంతకంతకు నీలసిల్లిన దావీదు కుటుంబం ఏమైందంట? అంతకంతకు ప్రబలింది. సో నువ్వు ఏ దావీదు మీదకి వచ్చారు, దావీదే వెళ్ళాడు ఫిలిష్తీయుల మీదకి. ఎంతవాడు నువ్వు? ఎంతవాడు? గాతువాడైన గొలియాతు ఎంతవాడు? ఒక మొత్త సైన్యాన్ని వణికించగలిగిన వాడు, ఇశ్రాయేలులందరినీ గజగజలాడిచ్చిన వాడు. ఒక్కడు ధైర్యం చేసి మాట్లాడటానికి ఆయన కన్నా దావీదు కన్నా ముందలు పుట్టిన వారైనా, లేకపోతే దావీదు కన్నా ముందు నుంచే యుద్ధోపకరణలు తెలిసిన వారైనా, లేకపోతే దావీదు కన్నా ముందుగానే స్కిల్ ఉన్న పర్సన్స్ ఎవరైనా మాట్లాడగలిగారా గొలియాతు ముందల? మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినట్టు మనకు కనపడదు. అంతగా అన్ని మూసుకొని సైలెంట్గా వచ్చి కూర్చొని మన సైన్యము అతన్ని ఎదిరించలేదు, మన సైన్యంలో ఏ ఒక్కరు కూడా గాతువాడిని జయించలేదు. ఎందుకు జయించలేరు? దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ మీద ఏ శత్రువు కూడా జయం పొందడానికి క్లియర్గా మెన్షన్ చేశాడు. చేశారంటారా లేదంటారా? ఏ శత్రువు కూడా, ఇంకా వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి వాళ్ళ మీదకి అభిషేకం రాలేదు. కానీ దావీదుకి తెలుసు. దావీదు చెప్పే మాట ఏంటంటే సింహ బలం నుంచి కానీ, ఏ ఎలుక బంటల బలం నుంచి కానీ నన్ను తప్పించిన నా దేవుడు ఈ సున్నతి లేని ఫినిష్డ్ అంతవాడు. నీ మీదకి వచ్చే ఎంత సైన్యమైనా అది గుంపులుగా ఉన్నాయి, అది ఆత్మ శరీర సారులు కాదు, ఆత్మానుసారులు అయి ఉండని, లేకపోతే ఆకాశ దురాత్మ సమూహాలు అయి ఉండని, నీ మీద మాత్రం ఎన్నటికీ జయం అనేది అవి పొందలేవు. ఎందుకు? నీ మీద అభిషేకం ఉంది. నీతో ఉన్నవాడు ఎవరయ్యా అంటే క్రీస్తు నందు మీరు ఉన్నారు. దేని చేత? ఆత్మీయ అభిషేకం ద్వారా.
మీరు అభిషేకం పొందలేదంటే అర్థం ఏంటంటే మీలో క్రీస్తు ఏలుబడి చేయట్లేదు. మీరు క్రీస్తునందు ఉన్నవారు ఏమాత్రము కాదు. క్రీస్తునందు ఉండటానికి అభిషేకం. క్రీస్తునందు ఉండటం వల్ల నేను రేపేమన్నా నాకు ఈ శిక్ష వచ్చింది, నాకు ఇది వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ ఇబ్బందులు వచ్చినాయి, ఈ అనారోగ్యాలు వచ్చినాయి, ఈ బాధలు వచ్చినాయి, ఇవన్నీ ఆలోచించమాకండి. మీరు తప్పించబడింది దేని నుంచో తెలుసా? మరణ శిక్ష నుంచి తప్పించబడ్డారు. రెండో మరణం మీద అధికారం పొందిన వారై ఉన్నారు. వాటితో పోల్చుకుంటే ఇవన్నీ ఏంటి? క్షయకాలము, అంతే కదా. దేవుడు చెప్తున్నాడు కదా, మీ జీవితం అనేవి నేను ఇలా చిటికేసినంత కాలం పట్టదు. మీరు ఈ చిటికేసినంత కాలం బతకడానికి కోసము క్రీస్తునందు ఉన్నవారు కాకుండా విసర్జింపబడి, లేకపోతే క్రీస్తుకు దూరం అయ్యుండి, లేకపోతే క్రీస్తు అభిషేకం లేదు, అభిషేకం అనేది కరెక్ట్ పద్ధతే కాదు, ఆ అభిషేకం అసలు ఎక్కడైనా ఉందా, ఎవరికైనా జరిగిందా, ఏమైనా జరిగిందా, సాక్ష్యాలు ఉన్నాయా, రుజువులు ఉన్నాయా? ప్రతి చోట ఉంది. దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిందన్న ప్రతి చోట దేవుని అభిషేకం జరుగుతూనే ఉంది. సో క్రీస్తునందు ఉండాలంటే మనము రేపు పొద్దున మన అంతిమ గోల్ ఏంటి అంటే మనం పరలోకానికి చేరాలి. క్రీస్తునందు లేకుండా నువ్వు పరలోకానికి ఎలా చేరుతావు? ఎలా? క్రీస్తునందు లేకపోతే నేను పరలోకానికి చేరలేను నువ్వు ఎలా చెప్తున్నావు అని నన్ను అడిగితే, మనల్ని రెండో ఆకాశంలోంచి దేవుడు వచ్చినప్పుడు మనల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సింది అక్కడికి ఏంటి? ఎవరికి తీసుకెళ్ళాలి? తీసుకెళ్లాల్సిన వాడు ఎవరు? పరిశుద్ధం. మరి క్రీస్తునందు నువ్వు లేకపోతే పరిశుద్ధాత్మ నీలో ఏలుబడి ఎలా చేసిద్ది? సో నువ్వు క్రీస్తునందు ఉండటం వల్లే నీకు అజయం జరుగుతుంది. నువ్వు క్రీస్తునందు ఉండడం వల్లే మరణ శిక్ష ఉందా, లేకపోతే శరీర క్రియల శిక్ష ఉందా, లేకపోతే నీ జనన పాప ఒక శిక్ష ఉందా? జనన పాపానికి శిక్ష ఉందంటారా లేదంటారా? ఉందంటారా లేదంటారా? నాకేం తెలుసు, నేను మాత్రం నీ మాట అంటారా? జననం అనే దానికి కూడా, జననం క్రియ మన చేతితో చేసిన దానికి, మనం చేసిన ప్రతి పని దానికి, మనం పుట్టిన దానికి కూడా ఏముంది అంటే శిక్ష ఉంది. సో దాన్ని నువ్వు తప్పించుకోవాలన్నా, ఆ శిక్ష నీ మీద ఏలుబడి చేయకుండా ఉండాలన్నా, లేకపోతే ఒక ముళ్ళు పెట్టాడు కదా, ఆ ముళ్ళు నీలో గుచ్చి నిన్ను పాడు చేయకుండా ఉండాలన్నా నువ్వు ఎవరిలో ఉండాలయ్యా అంటే క్రీస్తునందు ఉండవలసిన వారమై ఉన్నావు. క్రీస్తునందు ఉంటేనే నీకు శిక్ష ఉండదు, క్రీస్తునందు ఉంటేనే నీకు జయం ఉండదు. మనం మాట్లాడుకుంటాం కదా, పరలోక రాజ్యం మాది, పరలోక రాజ్యం మాది, వాళ్ళది పరలోక రాజ్యం, విశ్వాసం ఉన్న వాళ్ళది పరలోక రాజ్యము, నమ్మకం ఉన్న వాళ్ళది పరలోక రాజ్యము, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మాట్లాడుకున్నాం. దేవుడు చెప్పే మాట ఏంటి అంటే పరలోక రాజ్యము జయించిన వారిదని చెప్తున్నాడు. ప్రకటన 21వ అధ్యాయము 7వ వచనం. ఏటిని సంతరించుకుంటారు పైన 4వ వచనం నుంచి మనం చదువుతాం. చదవక ఒకసారి 4వ వచనం నుంచి. మొదటి సంగతులు గతించిపోయినాయని అక్కడ ఆసీనుడై ఉన్నవాడు ఏం చెప్తున్నారయ్యా అంటే, చదవక్క, సమస్తం అనేది నూతనమైంది. ఈ కుళ్ళు పట్టింది కానీ, ఈ పాపంతో నిండిపోయింది కానీ, లేకపోతే మనం ఆ కాకి గురించి మాట్లాడుకుంటాం కానీ, నోహాకు పంపించినప్పుడు ఒక కాకి ఏం చేసిందంట, అంత పీనుగు ఉన్న చోటే పడిందంట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ లోకం అంతటి కూడా గతించిపోయింది కానీ, ఈ నూతనంగా సృష్టించబడింది కానీ, నూతనమైన ప్రతిది కానీ ఎవరి సొంతమయ్యా అంటే, చదవక్క, నేనే అల్ఫా ఒమేగా. అక్క 21:7 చదువుతుంది. దాని ముందర నూతన ఆకాశం అది చదివేసా. 21 3 నుంచి. ఓకే. సో సమస్తం ఏమైందంట నూతనం. ఇది ఎవరు స్వతంత్రించుకుంటారు? ఆ నూతన ఆకాశం కానీ, ఆ నూతన భూమి కానీ, ఆ నూతన ఆ ఉత్సాహాన్ని కానీ ఎవరు స్వతంత్రించుకుంటారు? జయించిన వారు. ఎలా జయిస్తావు నువ్వు ఎలా జయిస్తావు? క్రీస్తునందు ఉండటం వల్ల నువ్వు జయిస్తావు. సో నువ్వు క్రీస్తునందు ఉండాలంటే నీకున్న పొందుకునే ఒకే ఒక మార్గం ఏంటంటే
నువ్వు నిలకడగా ఉండి అభిషేకం పొందు. అభిషేకం పొందడమే కాదు కానీ నిలకడ కూడా ఉండాలి. అభిషేకం పొంది తప్పిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోమా? మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మాట్లాడుకునేది సౌలు గురించే. అభిషేకం పొందాడు ఆ సౌలు. ఎట్లాంటి వాడు? గాడిదలు కాసేవాడు. అరే గాడిదలు కాసుకునేవాడిని నేను తీసుకొచ్చి రాజు చేస్తే ఎలా ఉన్నాడంట? అభిషేకానికి తగిన జీవితం నుంచుకున్నాడా? క్రీస్తునందే నిలబడ్డాడా? క్రీస్తునందే ఉన్నాడా? లేడు. ఏమయ్యాడు? అవేక పనులు చేశాడు, అవేక క్రియలు చేశాడు. ఫస్ట్లో సంసోన్ గురించి మాట్లాడుకున్నాం. సంసోన్ అభిషేకం పొందాడా? పొందాడు. నాజీర్ చేయబడి తన పుట్టక ముందుల నుంచే అతనికి అభిషేకం అనేది ఆయన మీద ఉంది. సో అభిషేకం విలువ తెలుసుకున్నాడా? ఫస్ట్ విలువ తెలుసుకునే టైంకి ఏమంటున్నాడా అంటే, దేవా ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో. విలువ తెలియకుండా పోగొట్టుకున్న ఏషావు గురించి మనం మాట్లాడుకుంటాం కదా. ఏం చేశాడంట? నా కొరకు ఈయటానికి నీ ఒక్క దీవెనైనా దేవుడు నిన్ను దేవుణ్ణిలో ఉంచాలని కోరుకొని క్రీస్తునందు నాయందు ఉండు నువ్వు అని నీకు అభిషేకం ఇచ్చి దేవుని దగ్గర తీసుకొచ్చి ఆయనకి కావాల్సిన ప్రతి అవసరము క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరం ఏం జరుగుతుంది అంట? దేవుడు తీరుస్తున్నాడు. సో మీ ప్రతి అవసరం తీరుస్తా, మీకు బలాన్ని ఇస్తా, మీ ముందర ఏదైతే అడ్డంకాలు ఉన్నాయో వాటన్నిటిని కూలుస్తా, శక్తిని ఇస్తా, అనుదినము నీకు బలం ఇస్తా, ఉంటా ఉంటే నా అభిషేకాన్ని తునీకరించదావా అని దేవుడు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? ఏమన్నా చెప్పగలవా సమాధానము? సో క్రీస్తునందు ఉండటం అంటే ఏంటయ్యా అంటే మనము అభిషేకింపబడటం. సో జయించే వాటి గురించి మాట్లాడడం. ఏం జయించాలి ఇంతకీ? ఏ జయించాలి? కొన్ని నేను మాట్లాడుకుంటా. మన అపనమ్మకాన్ని మనం జయించగలమా? దేవుని ఆత్మశక్తి ద్వారా అపనమ్మకాన్ని జయించే శక్తి మనకుందా? ఎవరికైనా దేవుడు జయించాడా? ఎవరైనా జయించారా అపనమ్మకాన్ని? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దావీదు గురించే మాట్లాడుతున్నాం. అరే వాడు చిన్నప్పటి నుంచి యుద్ధం చేసిన వాడురా. వాడు చిన్నప్పటి నుంచి అని వాడిని భయపెట్టేలాగా, వాడిని నమ్మకం పోయేలాగా సౌలు ఎన్ని మాట చెప్పినా నమ్మకాన్ని విడవక తన ఏమాత్రం అపనమ్మ పడకుండా దావీదు చెప్పిన ఒకే ఒక మాట ఏంటో చెప్పగలరా మీరు? దావీదు చెప్పిన ఆయన ఏం చెప్పాడంట? దావీదు చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, యుద్ధము యెహోవాదే, నీ తరపున యుద్ధం చేయాల్సిందే వాడు యెహోవానే. నీ గుర్రపు బలం చూసుకొని, నీ రౌద్రపు బలం చూసుకొని, లేకపోతే నీకున్న నీ బలం చూసుకొని ఎంతకాలం పోరాటం కొనసాగించగలం? మహా అయితే మనం ఒక నిమిషం పోరాట స్థితిలో ఉండగలం. పోరాడే స్థితిలో మనం ఎంతకాలం ఉండగలం అంటే ఒక క్షణకాలం ఉండగలం మన బలం నమ్ముకుంటే. ఎందుకు మన బలం అనేది మన యొక్క బలం అనేది ఆకాశ దురాత్మలు తరిమే అంత బలం మనకు లేదు. వాటి బలం ఆత్మీయ బలం. మన బలము 4 రోజులు చికెన్ తింటే వచ్చే కండబలం అంతే. ఒక ప్రోటీన్ తీసుకుంటే వచ్చే కండబలానికి ఆత్మను ఎలా ఎదుర్కోగలవు నువ్వు? మన బలం కాదే. నువ్వు ఒకవేళ ఆయన బలం వెళ్ళాడు అనుకో, ఆ పర్వతం తొలిగేది కాదు, ఆ విషయం అనుకున్న అడ్డంకులు తొలిగేది కాదు. లేదు దావీదు బలం నుంచే నాకు వడిసేలు తిప్పడం బాగా వచ్చు, నేను ప్రావీణ్యుని వెళ్ళాడు అనుకో, వాడికి తగలగానే రిటర్న్ వచ్చి ఒక్క దెబ్బ వేసేవాడు. ఒక దెబ్బ వేయగానే దావీదు ఎలాంటి వాడు అంట? బాలుడు అంట. గొలియాతు ఎలాంటి వాడు? 6 అడుగులుండి చిన్నప్పటి నుంచి బల్లెం గట్టిగా పట్టుకొని ఆయన నడుస్తుంటేనే ఫిలిస్తీయులు అందరి గుండెల్లో దగ్గని భయపెట్టిన వాడు ఆయన ఆడి ముందలకెళ్ళి, అరే నువ్వు కుక్కలు అనుకుంటున్నావా, నేనేమని అనుకుంటున్నావా, నిన్ను కండాలుగా పీసులుగా కట్ చేసి నిన్ను కాకోలకి వేస్తారన్న మాట అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నమ్మకం ఎక్కడి నుంచి దావీదుకు వచ్చింది? క్రీస్తుని బట్టే వచ్చింది. మనకుందా ఆ నమ్మకం? మనం మాట్లాడుకుంటాం కదా, నమ్మకం గురించి మాట్లాడి భయం గురించి మాట్లాడగానే వాక్యం అయిపోగానే వాక్యం అంతసేపు నమ్మకంగా బాగానే ఉంది, ధైర్యంగా ఉంది. బయటికి వెళ్ళంగానే ఫస్ట్ తగిలేయి ఐక్యకిచ్చారు. ఇంకో అడిగేయగానే సమస్యలు, ఇంకో ముందు అడిగేయగానే నిందలు, ఇంకొంచెం ముందుగా అడిగేయగానే వస్తున్నాయి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నిర్దంకులు, ఆ బాధ, ఈ బాధ, హృదయం పిండేసే బాధ, లేకపోతే ఈ ప్రతి బాధ అర్థంగా వస్తుంది. కానీ నువ్వు మాట్లాడాల్సింది ఏంటిది? నా తరపున యుద్ధం జరిగించే వాడు ఎవరై ఉన్నాడు? నమ్ముతున్నామా? నమ్ముతున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు తెలియజే చెప్పండి. ఏం చిన్నగా వచ్చింది, నాకేం గట్టిగా రాలా, గట్టిగా నమ్మట్లేదు మీరు. హల్లెలూయా ఎందుకు చెప్పారు తెలుసుగా? దేనికి చెప్పారు? పిల్లలు కూడా ఎత్తారని మనం కూడా జరిపాం కాదా? ఎందుకు చెప్పాం హల్లెలూయా?
ఏ మనకి ఏ కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా దేవుడు తొలగిస్తారని నమ్మారు. ఇప్పుడు బయటికి వెళ్ళగానే కష్టాలు చూడంగానే భయపడిపోయారంటే అర్థం ఏంటి? మీ అల్లులు వేస్ట్ అయింది అంటారు. ఏమైంది? అదే నమ్మారనే అందరు చేతులు ఎత్తింది. ఇప్పుడు మీరు చేతులు ఎత్తింది దేవుడు చూశాడు అంటారా లేదంటారా? అంటే మీరు ఒప్పుకున్నారా లేదా? ఏమని ఒప్పుకున్నారు? దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు నాకు యుద్ధం జరిగిస్తాడు, మా పిల్లల పట్ల మాకు యుద్ధం జరిగిస్తాడు, నా పట్ల దేవుడు యుద్ధం జరిగిస్తాడు అని మీరు అందరు నమ్మిక ఉంచి చేతులు ఎత్తారు. ఏవైనా అనుకోని పని ఏమైనా జరగాలని ఏమంటారు? మా ప్రసన్నకు వచ్చి అభిషేక్ చెప్పినంతసేపు ధైర్యంగానే ఉన్నాను, బయటికి వెళ్ళంగానే కష్టాలు వచ్చేసినాయి, బయటికి వెళ్ళంగానే ఇబ్బందులు వచ్చేసినాయి. క్రీస్తునందు ఉంటే ఎందుకు భయము? నీలో ఉన్నవాడెవరు? లోకాన్ని జయించినవాడు. నీలో ఉన్నవాడెవరు? మరణాన్ని జయించినవాడు. నీలో ఉన్నవాడెవరు? మరణమా నీ ముల్లెక్కడా అని సవాల్ చేసి నిలిచినవాడు. ఆయన నీ దగ్గర ఉంచుకొని ఇంకా నీ జయం పొందలేదు, ఇంకా నీ జయ జీవితంలో రాలేదు అనుకో. సో నమ్మాల్సిన విషయం ఫస్ట్ అక్కడ మాట్లాడుకున్నాం. 21వ అధ్యాయము ప్రకటన 21:8 వచనంలో క్లియర్గా మెన్షన్ చేస్తా ఉండ. చదువు అక్క. పిరికివారంటే ఏంటో ఏంటి? ఆడకొక్కని చూడగానే నేను ఏడు నుంచి ఈడ గురుకుతా. పిరికితనము జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఏమయ్యాడంట ఆయన? వీళ్ళ సంగతి ఈ అబ్బాయి ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదులే అనుకొని వెళ్ళి గాడులు చాటు కొట్టుకొని ఇట్లా గోధుమలన్నిటినీ దొల్లగొట్టుకుంటున్నాడు. ఆయన వచ్చి పరాక్రము గల బలాజుడా అన్నాడు. ఆయన ఇటు తిరిగి ఆయన రియాక్షన్ ఏంటంటే, నేను అన్నేనా అనుకోని ఉంటాడు. దేనికి? ఆయనకు పిరితనం ఎక్కువ ఉంది. పిరిగివాడు. అమ్మో నాకు యుద్ధం చేయడం రాదు, నీ ప్రజల మీద నేను ఉండాల్సిన అవసరం లేదు అన్న ఆయన, దేవా ఇంకో సూచన అంటుంటే దేవుడు ఇంక ఇసుగు పుట్టి ఈయనకు కాకుండా అటు వాళ్ళకి సూచన చూపించాడు. ఏమైంది? లాస్ట్కి పరాక్రమ గల బలాజ్యుడిగానే మిగిలాడు. పిరికితనము మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఏవో ఆత్మ గిద్యోని ఏమేం చేసిందంట? ఆవేశింప చేసింది. నీ పిరికితనం పోవాలంటే నీ మీద ఆత్మశక్తి రావాలి. మనం ఒక కుక్కను పట్టుకోవడానికే గసగసలాడుకుంటూ తిరుగుతాం. ఆయన 300 నక్కలు పట్టుకొని కాదు వెనక తోకలన్నీ కలిపేసి, ఎవరైనా సంసోను పుట్టడంతోనే సింహబలుడు పట్టుకొని, ఈ పిరికితనం మనకుందా? పిరికితనం ఉందా మనకి? దేవుని చీకట్లో వెళ్ళాలంటే ఏ రక్తమేజెన్సీలో రక్తమేజే అనుకుంటే వెళ్ళావు అనుకో, ఇంకేంటమ్మా నువ్వు ధైర్యం చూపించింది? ఇంకెక్కడమ్మా నువ్వు నీ పిరికితనం కోల్పోయింది? పిరికస్తులు ఎన్నటికీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. చదువు ఒక రెండోది. అవిశ్వాసం. కార్యం జరిగింది, నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, ఏదో డౌన్ వచ్చేసింది. ఈ అలల్లా ఉంటే మీ అలల్లో ఇక్కడ కొంచెం పీకి ఎక్కడ పడి, ఎక్కడి నుంచి లేచి అక్కడ పడి, ఎక్కడి నుంచి లేచి అలా పడితే బలంగా ఉంటుంది అంటారా? త్రోవ తప్పులు చొక్కల్లాగా ఉంటారు మీరు. అలల్లాగా మీ హృదయాన్ని ఎప్పటికీ, ఈ హృదయం అంటే ఎలాంటిదంట? చంచలం అంటే ఏంటంటే ఒకసారి అట్టే అడిగేసిద్ది, ఇంకోసారి ఇటు అడిగేసిద్ది. దేవుడు చేస్తాడని దేవుడు ఖచ్చితంగా మా అప్పుల నుంచి తీరుస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఈ ఇంటర్లో జయిస్తాడు, దేవుడు ఖచ్చితంగా మాకున్న సమస్యలు తీర్చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా మాకున్న ఈఎంఐలు కానీ లేకపోతే ఏ రీతైన అప్పులు కానీ దేవుడు తీర్చేస్తాడని నమ్మకంగా నుంచున్నాం. నెలాఖరికి వచ్చేసింది, ఈఎంఐ కట్టాలి, భయం పట్టిపోయింది. లేదు అటు ఇటుగా ఉంది ఇంటర్వ్యూ, భయం వచ్చేసింది. లేదు అటు ఇటుగా ఉంది అప్పులు తీర్చడం, భయం వచ్చేసింది. పైకి కిందకి ఎందుకు? విశ్వాసులా మీరు అవిశ్వాసులా? ఆయన నేను ఖచ్చితంగా నడిచేస్తా, ఎలాంటిదైనా ఏదుకుంటానని చెప్పేసి అడిగేస్తా ఉన్నాడు. అడిగేసాడు, సముద్రమే నడుస్తూ ఉన్నాడు. ఏమొచ్చిందంట మనసులో? అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో, లేకపోతే అల్ప విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో, నీ అల్ప విశ్వాసం నేనేం చేస్తా అంటే నిన్ను ముంచేస్తుంది. నువ్వు అభిషేకం పొందావా, క్రీస్తులో ఉన్నావా, అల్ప విశ్వాసం నీకు రాకూడదు. తర్వాత చదువు అక్క. నరహంతకులు, వ్యభిచారకులు, విగ్రహారాధికులను, అబద్ధం చిన్నదానికి మనం ఏదైనా విషయం మాట్లాడంటే సాతాను ఏవో పెద్దవి పెట్టడు, చులువుగా ఏం చేసిద్దంట? చిక్కులు దీని మీద జయించాలని ఉందా నీకు?
సులువుగా చిక్కులు పెట్టే జయ జీవితం మీద పొందాలని జయించాలని నువ్వు అనుకుంటున్నావా? లేదా లేకపోతే లోకేషుల మీద జయించాలి, లేకపోతే యవనేశ్వరుల నుంచి జయించాలి, లేకపోతే వీటి నుంచి జయించాలి, దాని నుంచి జయించాలి అని నీకు ఉంటే నువ్వేం చేయాలి? ఏం పొందుకోవాలి? నేను ఇన్ని రోజులు ఏంటి అభిషేక్ ఇన్ని రోజుల నుంచి వాక్యం చెప్పని అట్టని ఉంచున్నాడంటే, నేను జయించడానికి ఉండి మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి నిలబడ్డా. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదా అంటే, నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి, నా వెనక నేను పూడ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతి చిన్న 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 వాటిలో కూడా నేను పడిపోయింది ఉండొచ్చు, పడిపోకుండా నిలబడింది ఉండొచ్చు. పడిపోయిన దాన్ని నేను పూడ్చుకోవాల్సి ఉంది. అందుకని మాట్లాడకుండా దేవుడు ఖచ్చితంగా అభిషేకం ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకున్న అభిషేకం మెరుగోదు పొందాలని కోరుకుంటున్నాను. సో దానికోసం ఏం జరగాలి అంటే, ఈరోజు ఆత్మాభిషేకం అనేది జరగాలి. ఈ నూనె ఎవరి మీద అయితే పోస్తున్నారో వాళ్ళ మీద తైలాభిషేకం జరుగుతుంది, ఓకే, వెల్ అండ్ గుడ్. మరి ఇక్కడికి వచ్చిన అందరి మీద ఉపయోగంగా ఉండాలంటే ఏం జరగాలి? ఆత్మ కుమ్మరింపు జరగాలి. ఆత్మశక్తి ప్రతి ఒక్కరి, ఈ ఆత్మ నాది, ఈ ఆత్మ వాళ్ళది, ఈ ఆత్మ ఈ కార్యం వాళ్ళకి మాత్రమే, వీళ్ళకి మాత్రమే కాదు. నీ కుమారుడు వేరే చోట ఉండి ఇంటర్వ్యూలో ఉంటున్నాడా, లేకపోతే వేరే చోట ఉండి ఉద్యోగం కోసం ఎదుగుతున్నాడా, లేకపోతే నీ కుమార్తె చదువుకుంటుందా, దాంట్లో జయం కావాలా? జయం పొందాలని కోరుకున్న ప్రతి ఒక్కరి మీదకి దేవుడు అభిషేకం వచ్చిందనుకో, జయ జీవితంలోనే ఉంటారు. శత్రువు ఎన్నడూ జయించలేడు. ఏ భయమును నిన్ను జయించలేదు, ఏ కష్టము నిన్ను జయించలేదు, ఏ అపవాది నిన్ను జయించలేడు, ఏ శత్రువు నిన్ను జయించలేడు, ఏ ఇంటర్వ్యూవర్ కూడా నిన్ను దాటెళ్ళలేడు. ఆ నమ్మకం మనకుందా? ఆ నమ్మకం ఉండటం వల్లే అభిషేకం ఇచ్చావు. అభిషేకం పొందుకున్నారు మన పిల్లలు. మనకున్న ఈ వారం కాకుండా ముందు వారంలో అభిషేకం పొందుకున్న వాళ్ళు ఉన్నారు. నా తర్వాత అభిషేకం పొందుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎందుకు అభిషేకం ఇస్తున్నారు? మీరు వాళ్ళు జయం పొందాలని, జయించాలని. సో వాళ్ళ అభిషేకం పొందిన వాళ్ళు, పొందుతున్న వాళ్ళు, పొందాలని ఆశ కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు దేవుని ఆత్మచేత అభిషేకింపబడితే వాళ్ళు ప్రతి ఒక్కరు జయిస్తారు. అలాగే ప్రేమ కూడా తను చేస్తున్న ప్రతి విషయాల్లో కూడా దేవుడు జయ జీవితం ప్రేమకు కూడా దయచేయండి కాక. ఏ అయితే అడ్డంకులు ఉన్నాయో కిరణ్ కుటుంబంలో కానీ, రాజ్ కుమార్ అక్కల కుటుంబంలో, రమేష్ గారి కుటుంబంలో ఏ అడ్డంకులు ఉన్నా, ఎటువైనా అడ్డంకాలు ఉన్నా దేవుడు ఈరోజు పొందుతున్న అభిషేకం ద్వారా వాళ్ళన్నింటినీ తొలగించును కాక. అదే విధంగా ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఆత్మాభిషేకం పొందాలని నిజంగా మనస్ఫూర్తి, మా డాడీ అనౌన్స్ చేశాడు, 5 పేర్లే చెప్పాడు. మిగతా వాళ్ళందరూ ఏంటి? నాకు అభిషేకం పొందాలని ఆశ ఉంది, నువ్వేం చేయాలి? వాళ్ళకి అభిషేకిస్తుంటే చూస్తూ ఉంచోవాలా? లేదు వాళ్ళు అభిషేకిస్తారు, పాస్టర్ గారు పాటలు పాడుతుంటే పాస్టర్ గారు తీసుకొస్తున్నారా, పాస్టర్ గారు వెళ్తున్నారా అని కాకుండా పరిశుద్ధాత్మ ఈరోజు నా మీద కూడా రావాలి. ఎందుకు? నాకు జయం కావాలి. నా అప్పుల నుంచి నేను జయం పొందాలి. నా అపవిశ్వాసం నుంచి, అపనమ్మకం నుంచి, లేకపోతే నాకున్న ఈ లోకేషుల చేతుల నుంచి కానీ, ఈ చిలువుగా చిక్కులు పెట్టే ప్రతి దాని నుంచి ఏ శత్రువు నన్ను కోల్చజాలకుండా, ఏ శత్రువు నన్ను పడదోయజాలకుండా నేను స్థిరంగా నిలబడి ఉండాలనుకున్న ప్రతి ఒక్కరి మీదకి ఏం కావాలయ్యా అంటే ఆత్మాభిషేకం కావాలి. నువ్వు ఇలా శత్రువు వచ్చి ఇలా కదిలించగానే అలల్లాగా మనం ఎందుకు ఉండాలి? స్థిరంగా ఉన్న బండలా ఉండాలి. అదే కోరుకున్నారు దేవుడు. ఏం కోరుకున్నాడు అంటే, ఏం చేయాలనుకున్నావు నువ్వు? నేనైతే నిన్ను బండగా చేయాలనుకున్నాను పేతురు అన్నాడు. పేతురు ఏమయ్యాడు? బండగా ఉండరా నాయన అంటే, ఏసెవరో నాకు తెలీదు, ఏసెవరో నాకు తెలీదు అని ఒక చిన్న పిల్ల ముందులా అబద్ధాలు ఆడాడు. ఇలా కదిలింకాలనే నువ్వు అల్లా కొల్లలో అయ్యేవాడు ఇలా ఉండాలా, లేకపోతే ఒక చిన్న గాలిని చూసేసి మునిగిపోయే స్థితిలో అంత విశ్వాసం ఇదా? ఆ విశ్వాసం బలపడాలంటే ఏం చేయాలి అంటే అభిషేకము పొందుకొని తీరాల్సిందే. ఫస్ట్ది అయిపోయింది. మనం అభిషేకం ఎందుకు తీసుకుంటున్నామంటే క్రీస్తు మాయందు ఉండటానికి. రెండోది మాట్లాడుకుందాం, అయిపోయింది. రెండోది ఏంటయ్యా అంటే మనము క్రీస్తునందు ఉండాలి. అదేంటి? క్రీస్తునందు నా యందు ఉన్నాడంటే నేను క్రీస్తునందు ఉన్నాను అన్న చిన్నదే, క్రీస్తునందు ఉన్నాననే కదా? కాదు. నిర్గమకాండం 40వ అధ్యాయము 9-10 వచనాలు చెప్పి ముగిస్తాను. అభిషేక తైలం తీసుకొని మందిరంలోకి వాటిలో ఉన్న ప్రతి సమస్తం మీదకి ఎందుకు చేయాలి? ఉపకరణాలకి ఎందుకు చేయాలి? అక్కడ ఉంది ఎందుకు చేయాలి? మందిరంలో ఉన్న ప్రతి ఉపకరణాలకి ఏం చేయాలయ్యా అంటే పరిశుద్ధత చేయాలి, పరిశుద్ధింపబడటం కావాలి. పరిశుద్ధం అవ్వడానికి ఏం చేయాలయ్యా అంటే అభిషేకం చేయాలి.
మనం అప్పుడులో మందిరం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడులో మన కొత్త నిబంధన రాగానే మీ దేహము ఏమై ఉందంట? మందిరం ఏమైంది? నీ దేహమే ఉంది. నీ దేహం పరిశుద్ధపడాలి. నీ దేహంలో ఉన్న ప్రతిదీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయనకు ఒకటి పరిశుద్ధతం లేదంట. ఎవరికి? ఆయనకి, యెషయా గారికి. మొత్తం దేహం మొత్తం పరిశుద్ధంగానే ఉంది, కానీ ఒక్కటి లేదంట. లింగులు ఇటుకమనుకుని ఏంటంట ఇది? ఎందుకు లేదు? నేను అన్యాయస్తుల చేతులు దేవుణ్ణి నమ్మని వారి చేతుల్లో నుండి నా పెదవులు ఏమైనాయి అంట? అపవిత్రమైందంట. ఏది? ఒక్కటే కదా, పెదవులు ఒక్కటే కదా అపవిత్రంగా ఉంది. ఏమైంది? ఏమన్నా అయిద్దా? 199లో ఒక మార్కు పోయింది నాకంతే. 100 మార్కుల్లో ఒక మార్కు పోయింది. ఇదేంది? నువ్వు ఒకటి తప్పితే మిగతా అన్ని పాస్ అయినట్టు కాదు. సిఏ ఎగ్జామ్ ఇది. ఏంది? ఒకటి తప్పితే ఆయన దేవుడు అలా క్రీస్తునందు ఉన్నవారం, క్రీస్తు మన యందు ఉన్నాడు. క్రీస్తునందు మనం ఉండటానికి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? ఆయన పరిశుద్ధతను పోల్చుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకొని చూడంగానే ఎలా ఉందంట? పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు పొందుతున్న ఆయన పరిశుద్ధతను చూసి ఆయన పరిశుద్ధతలో ఆయన పోల్చుకొని నేను ఎలా ఉన్నానంట? యెషయా 6:2 సో ఈ దర్శనం అంతా చూస్తా ఉన్నాడు. ఈ దర్శనం చూసిన తర్వాత యెషయా గారు రియలైజ్ అయిన ఒకే ఒక మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధత ముందు నా పెదవులు నిలవలేవు, ఆయన పరిశుద్ధత ముందు నా కాళ్ళు నిలవలేవు, ఆయన పరిశుద్ధత ముందు నా చేతులు నా హృదయము ఏది నిలవలేదని రియలైజ్ అయ్యాడు. అందుకని ఏమంటున్నాడు? నా పెదవులు అపవిత్రంలో ఉన్నాయి. మీలో ఏమన్నా అపవిత్రత, క్రీస్తు మన యందు నిలుస్తున్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి? క్రీస్తునందు పరిశుద్ధతగా ఉండి నిలవాలి. అందుకనే అభిషేకం. దేవుడు మీలో నిలిచిలాగనా, మీరు దేవునిలో నిలిచిలాగనా మీ మీద ఏముంది అంటే పరిశుద్ధాత్మ ఉంది. సో మనం మాట్లాడుకున్నాం, ఆ మందిరంలో ఉన్న ప్రతి ఉపకరణం మీదకి ఏమవ్వాలంట? ఇది అభిషేకం రావాలి. ఇదిగో పోయబడిన తల మీద నుంచి పారి అంగీల చివరి అంచు వరకు నా అభిషేక తైలం దిగజారాలి. ఎందుకు? నా ప్రతి అణువణువు, నా రక్తంలో కలుషితం ఉన్నా, లేకపోతే నా హృదయంలో కలుషితం ఉన్నా, నా చేతుల్లో కలుషితం ఉన్నా, నా కళ్ళల్లో కలుషితం ఉన్నా, లేకపోతే నా హృదయంలో అపనమ్మకం అనే కలుషితం ఉన్నా, లేకపోతే నా హృదయంలో ఈ అత్యాస, లేకపోతే ఈ ఐకిక విచారాలు, ఈ ధనాశ, ఈ ప్రేరేపణ ఏదున్నా ఏమవ్వాలంట? పరిశుద్ధపడాలి. దానికోసం అభిషేకం. క్రీస్తు మన నుండి ఉండటానికి, పరిశుద్ధునైన క్రీస్తు నందు మనం పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు అభిషేకిస్తున్నాడు. ఈ అభిషేకము ఎవరైతే పొందుకోవాలనుకుంటున్నారో, ఈ ఆత్మీయ అభిషేకం ఎవరైతే పొందుకోవాలని నిజంగా కోరుకుంటున్నారో దేవుడు వాడి మీదకి ఆత్మశక్తిని దయచేయను గాక. దేవుని ఆత్మబలంతో నింపును గాక. ప్రతి విషయం మీద, ప్రతి విషయాల్లో, అది అపనమ్మకమే కానీ, అవిశ్వాసమే కానీ, లేకపోతే దుష్ట తలంపులే కానీ, లేకపోతే వ్యభిచారమే కానీ, లేకపోతే ఐకిక విచారాలు కానీ, ఎట్టి రీతి సమస్య అయినా వాటి మీద దేవుడు జయం అనుగ్రహించుగాక. మన పిల్లలు కానీ ఏంటి ఆమెనరా దీనికి అంటే ఎవరికి జయం పొందకూడదు అనుకుంటున్నారా ఏంటి? పొందుకున్న వాళ్ళు అసలు గట్టిగా అనండి ఆమెనని. సో దేవుడు మీ మీద మీకు జయం అనుగ్రహించాలి. మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలి. ఇంటర్వ్యూలో ఉన్న, ప్రశ్నలు ఉన్నా, ఏదున్నా జయ జీవితం అనేది జరగాలి. దేవుడి రాత్రి కర్మ జరిగించుగాక. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక.